మనం అగైనెస్ట్ గవర్నమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ పక్కా ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు యాప్స్ లో పెట్టేసి నడుచుకుంటూ వచ్చేసాను. ఐ మీన్ రికార్డ్ అవుతుంది కదా అని. బట్ ఇది మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందా లేదా టైం పాస్ అవుతుందా, ఎందుకంటే నేను ఒక సివిల్ ఆస్పిరెంట్ ని. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 36 ఐ థింక్, 36 or 35. సో రెడీ అయిపోయాను, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ చిన్న చిన్న తిప్పర్లు అయితే పడుతుంది. నేను హిందీలో ఏదో అన్నాడు వికాస్ గారు. సో యాక్చువల్లీ మేడు మాకు 10-10:30 ఆ టైంకి వస్తారనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ నేనేం తినలేదు. టైం వచ్చేసరికి 8:30 అలా వస్తుంది. యాక్చువల్లీ 7:30 అలానే లేచా నేను. బట్ కొన్ని వర్కౌట్స్ అవి ఈ మధ్య స్కిప్ చేస్తున్నాను. సో చేసి దట్టు వికాస్ గారు రూమ్లోనే ఉంటున్నాడు కాబట్టి వాడికి డిస్టర్బెన్స్ అవ్వకుండా చేసి ఒక 2 షార్ట్లు ఉంటే అవి ఉతికేసాను. యాక్చువల్లీ ఎప్పటికప్పుడు ఉతుక్కుంటే చాలా బాగుంటుంది. బట్ మనం అలా ఉతుక్కోము. ఇప్పుడైతే వెళ్ళి చదవాలి. మళ్ళీ 11 కాదు, అట్లీస్ట్ ఒక 3 hours చదివిన తర్వాత మళ్ళీ వచ్చి ఏమైనా తినాలి. యాక్చువల్లీ నేను నిన్న మీరు లాస్ట్ వీడియోలో చూడొచ్చు 11:30 అంటే 12కి అలా వెళ్ళిపోయాను. అంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళినట్టు నా దృష్టిలో. సో అలా వెళ్ళాను కాబట్టి ఈరోజు ఇప్పుడు 7:38 అలా వేకప్ అయ్యి ఇప్పుడు వెళ్ళి చదువుతున్నాను. అంటే మోర్ దెన్ 6 hours స్లీప్ అనేది ఎనఫ్ అనమాట. నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఏంటో, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా టైం పాస్ అవుతుందా, ఎందుకంటే నేను ఒక సివిల్ ఆస్పిరెంట్ని. సో మీ టైంని కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి. సో అందుకని ఏమైనా మీకు ఉపయోగపడే కంటెంట్స్, ఎందుకంటే నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను ప్రాక్టికల్గా చదువుతున్నాను కాబట్టి. సో ఇప్పుడు థియరిటికల్గా చదువుతున్నాను, మీ ద్వారా నేను ప్రాక్టికల్గా చెప్పగలను ఈజీగా. ఏంటి గవర్నమెంట్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, మనం ఆ లూప్ హోల్లో ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అనేది చెప్తున్నాను కదా. ఈ 2-3 years ఆఫ్ జర్నీ చాలా ఫెయిర్ అనమాట, మనీకి కానీ టైంకి కానీ. ఇంకెక్కువ పెట్టదలుచుకోలేదు. సో ఇంకా మనకు కావాల్సింది జస్ట్ రిజల్ట్ మాత్రమే. అది వచ్చేదాకా కొంచెం ఎఫర్ట్స్ అవి ఇవి పెట్టాలి. సో వచ్చేసాను లైబ్రరీ దగ్గరికి. ఈరోజు డే 35 రైట్. లోపలికి వెళ్తాను. ఇప్పుడు ఏసీ ఆన్ చేయవచ్చు. ఇలాగే వెళ్ళిపోతా. జోక్ ఏంటంటే ఇక్కడ దాకా వచ్చేసాను. సారీ, ఈ లొకేషన్ చూపిద్దాము అనుకున్నాను. నేను వర్షం పడుతుంది. నా గొడుగు అంబ్రెల్లా నేను లైబ్రరీకి తీసుకెళ్ళలేదు అనుకుంటా. టైం వచ్చేసరికి 11 అలా అవుతుంది. 11 కాదు, సారీ 1. మీకు టైం చూపించాలి, ఇది మ్యాండేటరీ. ఇంత అవుతుంది, నేను ఇలాగే వచ్చేస్తున్నాను. నేను టైం ట్యాబ్స్ లో పెట్టేసి నడుచుకుంటా వచ్చేసాను. ఐ మీన్ రికార్డ్ అవుతుంది కదా అని. బట్ ఇదిగో రాత్రి చూసిన ఉరితాడు టైం ల్యాబ్స్ పెట్టుకొని వచ్చేసాను నేను. చూసి నవ్వితే మనం భలే డిస్ట్రాక్ట్ అయిపోతాం.
సరే డిస్ట్రాక్ట్ లేదు ఏం లేదులే కానీ మీకు చెప్తున్నా కదా అది టాపిక్. ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యి అన్నెసెసరీ థింగ్స్ లైక్ ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి లేదా పోలీసుల మీద మనం ఏదైనా కొట్టడం సంథింగ్ అలాంటివి జరిగితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో మన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఐ విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు మన మీద కంప్లైంట్ ఫైల్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని తీసుకుంటారు. సో తీసుకుంటారు, బట్ యూనో మీకు తెలిసి ఉండాలన్నమాట. మొత్తం అలాంటి కేసెస్ కొట్టడానికి త్రీ టైప్స్ ఉంటది. ఏంటి ఈరోజు ఏం చేయలేదా ఏంటి ఆంటీ? ఓ పూరి కూర కాదు, దీన్ని ఏదో అంటారు. మీకు చూపిస్తాను. ఇందులో పకోడా ఉంటది, మీకు చూపిస్తాను. ఇదిగో ఇదిగో చూడండి. దీన్ని కార్డుతో చేస్తారు. మీకు ఎలా కనిపిస్తుందో కానీ బాగుంటది, చాలా హెల్దీ కూడా. ఇది ప్లస్ రైస్ అండ్ మన రోటీస్, అది కామనే. సో ఫుడ్ అయితే అది మీకు చెప్తున్నా కదా టాపిక్ అది. సో మనకి 3 ప్రొసీజర్స్ ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మన మీద కేసు ఫైల్ అయితే, వైల్ లైక్ మనం ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యి సంథింగ్ ఏదైనా డ్యామేజ్ చేసే సంథింగ్. ఇక్కడ కేసు మనం చేసిన డ్యామేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జస్ట్ నార్మల్ కేసుని తొలగించాలి, రిమూవ్ చేయాలంటే మొత్తం 3 ప్రొసీజర్స్ ఉంటుంది. ఫస్ట్ రూట్ వచ్చేసరికి 3 రూట్స్ లో ఫస్ట్ రూట్ వచ్చేసరికి మన మెజిస్ట్రేటివ్ అనమాట. తెలుసా? ఇక్కడ కూడా మెజిస్ట్రేటివ్ అంటే ఎవరో తెలుసు కదా, జిల్లా కలెక్టరు. ఆ జిల్లా మొత్తానికి సిటిజన్ అనమాట, ఫస్ట్ సిటిజన్, అంత ప్రయారిటీ. అందుకనే చాలా ఇది చేస్తారు, లైక్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట కలెక్టర్ అంటే. మెజిస్ట్రేట్ అంటే ఎవరో కాదు, కలెక్టరే, జిల్లా కలెక్టరే. సో అతని దగ్గరికి వెళ్ళి జస్ట్ చిన్న కేసు సంథింగ్ చిన్న చిన్నవి ఏం డ్యామేజ్ తక్కువ లెవెల్లో ఉంటే వదిలేస్తారు సంథింగ్. అతని దగ్గరే జస్ట్ జడ్జిమెంట్ అయిపోతుంది. అండ్ రూట్ 2 సెకండ్ ప్రొసీజర్ వచ్చేసరికి ప్రొసీజర్స్ అనమాట. లైక్ ఏమంటారంటే దాన్ని ఏదంటే విచారణ తెలుసు కదా. లైక్ అంటే మనం కోర్టుకి వెళ్ళాలి. కోర్ట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది కదా. సో దాన్ని వెళ్ళి మన మీద ఉన్న అభియోగం సంథింగ్ ఏవైతే ఉందో అలిగేషన్స్, సో అక్కడ వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి హైకోర్టు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మనం అగైనెస్ట్ గవర్నమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ పక్కా ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇప్పుడు ఈ జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుంది అంటే, గవర్నమెంట్కి ప్లస్ బ్యూరోక్రాట్స్ అంటే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ వస్తారు. సో అండ్ పొలిటీషియన్స్, వీళ్ళకి మధ్యవర్తిగా ఉంటుంది. అండ్ అల్టిమేట్గా బెనిఫిషియరీ ఎవరు అంటే ఇక్కడ మనమే, అంటే నార్మల్ కామన్ పీపుల్స్ అనమాట. మన కోసమే ఈ రూల్స్, గవర్నమెంట్, రూలింగ్ పార్టీ అన్నీ మన కోసమే. సో అల్టిమేట్గా మనమే కాబట్టి సో మన వంతు అంటే అసలు ఎందుకు రైజ్ అయింది ఇష్యూ, ఓకే దీనికి ఇంత ఇంపాక్ట్ అవసరమేనా, ప్రొటెస్ట్ అంటే అంత దారుణంగా అంత కూల్ చేయడం, పగలగొట్టేయడం అంత అవసరమా, ఆ ఇంపాక్ట్ని అవి చూసి సో ఐ విట్నెస్ స్పెసిఫిక్గా డ్యామేజ్ చేసిన పర్సన్స్, సో వాళ్ళని తీసుకొని వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్స్ అవి తీసుకుంటుంది. రిమైనింగ్ నార్మల్గా వెళ్ళి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తారు కదా, సో వాళ్ళ మీద ఎలాంటి ఉండదు. బట్ యునో ఎఫ్ఐఆర్ వన్స్ ఫైల్ అయిందనుకో దాన్ని ఎవరు తీయలేరు. లైక్ ఈ 3 ప్రాసెస్ ఓన్లీ. ఇంతేగాని అక్కడ మనం ఫైల్ అయిన వెంటనే మనం ఎవరితో అయినా మాట్లాడుకొని తీయించుకోవడం సంథింగ్ అలాంటివి ఏమి ఉండదు. సో ఈ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ 3 ప్రొసీజర్ అయితే ఉంటుంది అనమాట ఏ విషయంలో అయినా. ఎస్పెషల్లీ ప్రొటెస్ట్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఇక్కడ జరిగింది కదా, సో అందులో కొంతమంది ఈరోజు దట్టు నేను న్యూస్ పేపర్ చదివాను, ఎక్స్ప్లెనేషన్ పేజ్లో ఉందనమాట. సో నేను చదివే చెప్తున్నాను. అండ్ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, అర్థం చేసుకోగలను. ఈ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ఇంకోటి ఉంటుంది లైక్ పొలిటికల్ది. సో వీళ్ళది నేను అర్థం చేసుకోగలను కాబట్టి కొంచెం మీకు చెప్తున్నాను. సో అది ఇప్పుడు వెళ్ళి తినాలి. యాక్చువల్లీ 1:30 సంథింగ్ వస్తుంది కదా, మార్నింగ్ కూడా ఏం తినలేదు నేను. సో డైరెక్ట్గా వెళ్ళిపోయాను, తినేసి ఇంకా నేను మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాలి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. హే గైస్, మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంటే కాదు, నాలో చాలా స్కిల్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్లు, కూలర్లు అండ్ 3 phase, 2 phase, సింగిల్ phase వైండింగ్, ఇంకా ఏమంటారు
అన్ని ప్రతి ఒక్కటి చేసేస్తాను అనమాట నేను. ఆ, మీకు ఏదైనా డివైసెస్ రిపేర్ అయినా, లేకపోతే ఏదైనా షార్టేజ్ అయి కాలిపోయినా, ఆ, ఎక్కడుందో లైక్ మాల్ ఫంక్షన్ అండ్ ఎక్కడుందో అది ఫైండ్ అవుట్ చేస్తాను, అండ్ దట్ రిపేర్ కూడా చేసే క్యాబిలిటీ నాకుంది. సో చెప్పాను కదా మొన్న లాస్ట్ వీడియోలో, అప్పుడు డోర్ ఒకటి రిపేర్ చేశాను అని. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్, దానికి ఆ స్విచ్, అండ్ ఈ పైన వెలుగుతున్న లైట్, అండ్ ఇక్కడ ఇంకేమేమి చూడండి, ఇక్కడ ఒక కనెక్షన్ పెట్టాను, ఎందుకంటే రైనీ డేస్ లో ఇప్పుడు ఇది అలారం వస్తుంది చూడండి. ఐ థింక్ ఈ సెన్సార్ మీద ఇంకా వాటర్ పడలేదు, బట్ సెన్సార్ మీద వర్షం పడుతున్నప్పుడు అలారం వస్తుంది అనమాట. లైక్ వాటర్ నిండినప్పుడే వస్తుంది, బట్ దానికి కూడా లైట్ గా నేను ఆల్టరేషన్ చేశాను. అండ్ ఇక్కడ ఈ హ్యాండిల్ నేనే బిగించాను. అండ్ ఈ ఫ్లాట్ లో నేను 2 years నుంచి ఉంటున్నాను కదా, సో ఓనర్ ని ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయలేదు చిన్న చిన్న విషయాలకి. అఫ్ కోర్స్ కామన్ పీపుల్స్ కి ఇవన్నీ చాలా పెద్దవి, బట్ యాజ్ ఏ ఎలక్ట్రీషియన్, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కదా నేను. అండ్ దట్టు మా నాన్న ఎలక్ట్రికల్ పనిచేస్తారు అనమాట, మెకానిక్ అనమాట. సో అందుకనే ఇది నా దగ్గర ఉంటది. అండ్ ఈవెన్ ఇది కూడా ఉంటది, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ నేను చూపించలేను. బట్ యునో మాక్సిమం కిట్, లైక్ కరెంట్ చెక్ చేసేది ఆ డివైస్, అండ్ ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. సో ఇప్పుడు మా ఫ్రిడ్జ్ వర్కౌట్ అవ్వట్లేదు, సో నేను చూసి రిపేర్ చేస్తాను దీన్ని. అంటే మాక్సిమం లాస్ట్ టైం నేను అంతే చేశాను, సో నా వల్ల అయితే చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే మీకు చూపిస్తున్నాను, లైక్ అసలు ఏం లేదు చూసుకోండి, వాటర్ కూడా ఏం అవ్వలేదు. ఈ కండిషన్ 2 days నుంచి అంతే ఉంది. సో మాక్సిమం నేను ట్రై చేసి అయితే ఓకే, లేకపోతే వీటిని రిపేర్ చేసే స్పెషలిస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళతో చేపిద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ట్రై చేస్తాను, లెట్ మీ ట్రై, దట్స్ ఇట్. నాకు అనిపిస్తుంది ఈ స్విచ్ ప్రాబ్లం అని అనిపిస్తుంది. సో దీన్ని ఒకసారి రిపేర్ చేయాలి. పైన క్యాప్ ఒకటి రిమూవ్ చేశాను, అదిగో. సో ఇది ఎందుకంటే లాస్ట్ టైం నేను దీన్నే కొంచెం అడ్జస్ట్ చేశాను, అప్పుడు వర్కౌట్ అయింది అనమాట. అండ్ దీనికి సెన్సార్ ఉంటుంది, మీరు చూసారో లేదు, అదిగో. సో అది అక్కడ సెన్సార్ అనమాట. సో పైన ఐస్ బర్గ్ లేకపోతే ఐస్ ఎప్పటికప్పుడు డేటా అనేది వెళ్తుంది, వెనకాల ప్రెజర్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. నేనైతే చేస్తున్నాను కాబట్టి మీకు తెలియకుండా అయితే ఏ డెసిషన్ తీసుకోకండి. నేను ఆల్రెడీ దీన్ని 2 times చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను. సో దట్స్ వై. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి నేను రిమైనింగ్ చెప్తాను. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఈవెన్ రూమ్ హీటర్స్ కూడా ఇక్కడ రూమ్ హీటర్స్ అవసరం, నేను చూపిస్తాను మీకు. అదిగో చూడండి కార్నర్లో ఆ రూమ్ హీటర్స్ కూడా నేనే రిపేర్ చేసుకున్నాను. సో అలా ఉండాలన్నమాట. మనం యూపీఎస్సీ స్టూడెంట్ అంటే ఓన్లీ చదివేనా, అన్నీ ఉండాలబ్బా, ఎవడి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. అంటే ఫస్ట్ బేసిక్ థింగ్స్. సో అదొకటి నాకు వర్క్ ఉంది, లైక్ ముందు అది కంప్లీట్ చేసుకుని తర్వాత నేను లైబ్రరీ సంథింగ్ దాని గురించి చూస్తాను. ఓకే, సో టైం అయితే 2:17. వెనకాల ఇంకా ఒక కారు తిరుగుతుంది. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసేస్తే నా పరిస్థితి ఏంటి ముందుకు రావట్లేదు వాళ్ళు. మీకు చూపిస్తాను. యాక్చువల్లీ అక్కడ పక్కన పార్క్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ఎనీవే, వర్షం అయితే ఫుల్గా అంతే పడుతుంది అనమాట, లైక్ అసలు ఆగలేదు. సో అందుకని నేను ఇంకా లైబ్రరీలోనే ఉన్నాను. మధ్యాహ్నం వచ్చి తినేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఈవినింగ్ ఒక 1 hour ఏముంది, ఇప్పుడే వస్తున్నాను లైబ్రరీ నుంచి. జుట్టు ఊడిపోతుంది ఫ్రెండ్స్, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నా ఎంగేజ్ మొత్తం, ఐ మీన్ లైక్ ఇది చాలా క్రూషియల్ టైం కదా మనకి. 24, 25, 26 అంటే మనం యంగ్ అనమాట. ఇది చాలా వాల్యుబుల్ అనమాట. ఈ ఏజ్ మళ్ళీ రాదు. లైక్
సో ఇంకో 2 ఇయర్స్లో ఎలాగో అలా సెటిల్ అయిపోయి ఆ తర్వాత ఒక మంచి హెల్దీ లైఫ్, అప్పుడే కాదు ఈవెన్ ఇప్పుడు కూడా హెల్దీనే, ఇంకొంచెం బెటర్గా బ్రతకాలి, సంపాదించాలి, మనకంటూ ఒక పేరు, ప్రత్యేకత, మీదట ఐడెంటిటీ అంటారు కదా, నేమ్, ఫ్రేమ్, మనీ. సో వీటి మీద ఫోకస్ చేసి 28 లోపు సెటిల్ అవ్వాలి. సో చూద్దాం, మనం అన్నీ ప్రెడిక్ట్ చేసినట్టయితే ఏం అవ్వదుగా. సో ఎనీవే ఇప్పుడైతే నేను నా ప్రెజెంట్ అయితే అలా అనుకుంటున్నాను. సో మీరు వ్యూ అయితే చూసుకోవచ్చు. నాకు కనిపిస్తుందో లేదో, ప్రజెంట్ ఢిల్లీలో సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. సో రూమ్ దగ్గరలోనే ఉంది మన రూమ్. సో ఈ రోజుకైతే అదే గైస్, వెళ్ళి యాక్చువల్లీ లైబ్రరీలోనే నిద్ర బాగా గట్టిగా వచ్చింది. సో బట్ అవాయిడ్ చేశాను, ఇప్పుడైతే వచ్చేసానుగా, ఇంకా పడుకోవాలి. ఏంటి వీళ్ళు, ఓపెన్ లోనే ఉంది బట్ ఆ డోర్ అయితే క్లోజ్ చేసేసారు. ఈ అద్దం ని క్లీన్ చేయాలి అని అంటే మర్చిపోతున్నాను. సో ఈ రోజుకైతే ఇంతే, రిమైనింగ్ రేపు అనమాట. సో గుడ్ నైట్, బై.